పులివెందుల జడ్పీ ఎన్నిక పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది. పులివెందుల బైపోల్ క్యాడర్ కు ఫీవర్ తెప్పిస్తోంది. మాజీ సీఎం జగన్ అడ్డాలో ఉప ఎన్నిక కావడంతో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. బల నిరూపణలో వైసీపీ, టీడీపీ ముఖ్య నేతలున్నారు. పులివెందుల పూల అంగళ్ల సాక్షిగా సత్తా చాటేందుకు టీడీపీ సిద్ధమైంది. ఇక మరోవైపు వైఎస్ కుటుంబ ఆధిపత్యంలోనే పులివెందులుంది. జడ్పీటీసీ ఎలక్షన్స్ తో వైఎస్ కుటుంబానికి చెక్ పెట్టేందుకు బీటెక్ రవి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. దీంతో పులివెందుల బైపోల్ సవాళ్లతో వేదికైంది. విక్టరీ కోసం కూటమి నేతలు ప్రచారంలో బిజీగా ఉన్నారు. మరోవైపు ఎన్నికల సమయంలో దాడులు జరగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మనం చూస్తున్నాం ఏదైతే పులివెందుల్లో ఉప ఎన్నిక జడ్పీటీసీ ఎలక్షన్ సంబంధించి ఇప్పటికే పొలిటికల్ హీట్ అయితే పెరిగిపోయింది. అటు టీడీపీకి సంబంధించి బీటెక్ రవి, ఇటు వైసీపీకి సంబంధించి అవినాష్ రెడ్డి కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసారి ఆ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి ఇరు పార్టీలు కూడా. దీనికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా తెలుసుకుందాం. శ్రీనివాస్, అట్ ద సేమ్ టైం పోలీసులు కూడా కత్తి మీద సాములాగే మారింది అక్కడ ఎలక్షన్ అనేది. ఎందుకంటే గతంలో కూడా దాడులు జరగడం మనం చూసాము. సో ఇప్పుడు కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా అక్కడ ప్రొడక్షన్ కావచ్చు, లేదంటే ఎక్కడ చిన్న ఘటనలు కూడా జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? బై ఎలక్షన్ అంటే సాధారణంగా జడ్పీ ఎన్నికలు కాబట్టి లైట్ గా తీసుకున్నారు ఒక అధికారులు, ఇటు పోలీసులు కూడా. మొదట అదైతే పులివెందులలో వరుసగా మాటల యుద్ధం నుంచి దాడుల వరకు, అలాగే ఉధృత పరిస్థితులు నెలకొనడంతో ఒక్కసారిగా పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. అణువణువు పరిశీలన అనంతరం కూడా ఎక్కడైతే బైండవర్ కేసులు, అలాగే రౌడీ షీట్ల కౌన్సిలింగ్, అలాగే ఏదైతే డ్రోన్ కెమెరాలతో బందోబస్తు నిర్వహించాల్సిన అవసరం అయితే ఈ బై ఎలక్షన్ లో వచ్చిందని చెప్పవచ్చు. గతానికి భిన్నంగా ప్రస్తుతం ఇక్కడైతే ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యం కానీ ఉప ఎన్నికలు జరుగుతున్న పద్ధతి కూడా చాలా భిన్నంగా ఉంది అని చెప్పవచ్చు. యావత్ కడప జిల్లాలో జరుగుతున్నటువంటి రెండు పులివెందుల ఒంటిమిట ఉప ఎన్నిక సంబంధించినటువంటి యావత్ ఏపీ మొత్తాన్ని కూడా కలవరపెడుతుంది. ప్రధాన పార్టీలు అట్టేసింది మాత్రం ఈ రెండు ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయి అనేది కూడా చాలా ఆసక్తిగా మారిందని చెప్పవచ్చు. ప్రధానంగా పులివెందులు ఇప్పటికీ వైసీపీ, టీడీపీ ఘర్షణలు, రక్తం కూడా తీవ్ర గాయాలు, అలాగే కేసులు ఇంకోటి పక్క పోతూ ఉంటే, మరోవైపు పోలీసులు కర్నూలు రేంజ్ డిఐజీ ప్రవీణ్ ఆధ్వర్యంలో ప్రస్తుతం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ కూడా తీవ్రంగా హెచ్చరించారు. ఏదైతే ఎక్కడైనా చీమ చిట్టుకుమన్నా కూడా బైండవర్ కేసులతో కాదు కేసులు పెట్టడం వెనకాడ్డామని చెప్పి ఇప్పటికే ఎస్పీ కూడా చెప్పుకొచ్చారు. చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ పులివెందుల ఒంటిమిట ఎన్నికలు కూడా ప్రశాంత వాతావరణం జరిపించేందుకు తాను పోలీసులు కూడా సిద్ధంగా ఉన్నట్లు ఆయన హింట్ కూడా చేశారు. మరోవైపు ఎన్నికల సిబ్బందికి కూడా ప్రస్తుతం ఈ రోజు 5 గంటలతో ఈ ఏదైతే ప్రచార పర్వం ఉందో అది పూర్తిగా మైకులు కూడా మోగపోవడంతో ప్రస్తుతం ఎన్నికల సిబ్బందికి కూడా గత 2 రోజుల నుంచి కూడా వాళ్ళకు సామాగ్రి, అలాగే ఎన్నికల ట్రైనింగ్ ఏ విధంగా మలుచుకోవాలా, ఏ విధంగా పోలింగ్ బూత్లలో ఉండాలా అనేది కూడా పూర్తిగా ట్రైనింగ్ ఇస్తూ వస్తున్నారు. పక్క ఎన్నికల సిబ్బంది అలాగే పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు సరసర వేగంగా పనులు జరిగిపోతే, మరోవైపు ఏదైతే పులివెందులలో 500 మంది పైగానే బైండవర్ కేసులు నమోదయ్యాయి. ఒక ఒంటిమిట్టలోనే దాదాపు 650 పైగానే బైండవర్ కేసులు నమోదయ్యాయి. ఎక్కడైతే రౌడీ సీట్లు ఉంటారో వాళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. చాలా జాగ్రత్తగా ఉండాలా, ఇల్లు మాత్రం మీ పేరు వచ్చినా కూడా ఈసారి కూడా బయటకు రాకుండా చేస్తామని చెప్పి పోలీసులు ఒక పక్క చెప్పినారు. ప్రస్తుతం ఈ జరుగుతున్నటువంటి నేపథ్యం కూడా ఈ హాట్ టాపిక్ గా మారని చెప్పవచ్చు. ఇప్పటికీ కూడా పోలీసులు ఒక పక్క శాంతియుత వాతావరణంలో ఒక పక్క ఎలక్షన్ జరపాలని చెప్పి తీవ్ర ప్రయత్నం చేస్తుంటే, మరోవైపు పులివెందుల ప్రజలకు ఏదైతే మండల ప్రజలకు కొత్త సమస్య వచ్చి ఏదైతే గత కొంతకాలంగా గతంలో ఒకటే పోలింగ్ బూత్లలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నాము, ఆ ఓటు హక్కు వినియోగించడానికి మాకు పోలింగ్ బూత్ ఎక్కడో దూర ప్రాంతాలకు ఎట్లా బదిలీ చేస్తారు అంటే జమ్లింగ్ చేశారనమాట. ప్రస్తుతం పోలింగ్ బూత్లను కూడా జమ్లింగ్ చేసే అంత సిచ్యువేషన్ ఏముంది అనేది కూడా ప్రస్తుతం నల్లబెడ్డిపల్లె సంబంధించినటువంటి, అలాగే నల్లగుండి వారిపల్లె సంబంధించినటువంటి ఓటర్లు కూడా జిల్లా కలెక్టర్ నిలదీయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పోలింగ్ బూతులను పరిశీలన అనంతరం వెళ్ళినటువంటి కలెక్టర్ ను కూడా ప్రస్తుతం ఆయన ప్రశ్నించడంతో ఏం చెప్పలేక పరిస్థితి జిల్లా కలెక్టర్ గా దాదాపు అక్కడి నుంచి వెళ్లిపోయిన ఘటన. ప్రస్తుతం ఇదే విషయంలో ఇప్పటికే డిఐజీ కూడా విజయవాడలో వైసీపీ ముఖ్య నేతలు వినతి పత్రం అందించారు. గతంలో ఏదైతే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మీద ప్రస్తుతం దాడి జరిగిందో ఆ దాడి మీద కూడా ఎమ్మెల్సీలు అదే ప్రజాప్రతినిధుల బృందం కూడా వైసీపీ గవర్నర్ గడిచి జరిగిన సిచ్యువేషన్ మీద కూడా ఆయనకు వివరించడం జరిగింది. ఒక రకంగా చూడాలంటే రాయలసీమలో కడప ఎంత స్పెషల్ అట్రాక్షన్, ప్రస్తుతం పులివెందుల ఒంటిమిట కూడా ఈ జడ్పీ ఉప ఎన్నికలకు
చాలా స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది. గతానికి భిన్నంగా కూడా ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా పూర్తిగా విశ్లేషకులు సైతం కూడా ఆశ్చర్యపోయేలాగా చూస్తున్నారు. ఎందుకంటే ఒక పక్క 10,000 ఓట్లు ఉన్న పులివెందుల మండల జెడ్పీటీసీ ఓ పక్క రచ్చ మీద రచ్చ హీట్ ఎక్కుతుంటే, మరోవైపు ఒంటిమిట్టలో కూడా దాదాపు మొన్నటిదాకా ఇక్కడ వైసీపీ నుంచి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి కూడా బరిలో ఉన్నారు. ఆయన నామినేషన్ దాఖలు చేశారు. మరో ఇద్దరు కూడా ఇండిపెండెంట్ వైసీపీ వాళ్ళు ఇస్తారు, మరో ఇద్దరు కూడా వైసీపీ నుంచి ఉన్నారు. అయినప్పటికీ ప్రధాన అభ్యర్థిగా ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి ఉన్నారు. ఆయన కూడా ప్రస్తుతం ఏదైతే ఈ కూటమి ప్రభుత్వానికి కూడా లొంగిపోయాడా అనేది కూడా కొంత సమాచారం ఉంటుంది. ఎందుకంటే ఆయన కూడా నామినేషన్ వేసినప్పటి నుంచి కూడా ఆయన యాక్టివ్ గా లేరు. ఏదో మినిస్టర్లు వస్తున్నారు, బీసీ జనార్దన్ రెడ్డి ఉన్నారు, లేదంటే మండిపల్లి రామప్రసాద్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. ఒంటిమిట్టలో గెలిపించే బాధ్యత ఆయన పూర్తిగా నారా లోకేష్ కూడా బాధ్యత అప్పచెప్పడం పట్ల కూడా గత 10 రోజుల నుంచి ఆయన రామప్రసాద్ రెడ్డి ఇక్కడే నిద్ర చేసి ఇక్కడ ఎన్నికల క్యాంపెయిన్ కూడా చేస్తున్నారు. ప్రస్తుతం 5 పూర్తయింది. ఈ ప్రచార పర్వానికి ముగింపు పలికడంతో ప్రస్తుతం స్థానికేతరులు కూడా పూర్తిగా ఇక్కడ నుంచి పులివెందుల ఒంటిమిట్ట నుంచి కూడా పూర్తిగా బయటకు వెళ్ళిపోతున్నారు, సొంతూరులోకి వెళ్ళిపోవాలా. ఎక్కడ కూడా కనిపించినా కూడా పోలీసులు కేసులు నమోదు, అది కూడా చాలా నిత్యసమైన కేసులు, చాలా ఎన్నికల నియమాలు ఉల్లంఘించినారని చెప్పేది కూడా చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత కూడా ఉన్నప్పటికే కేసులు పెడతామని చెప్పారు. కాబట్టి కేసులు అయితే ఖచ్చితంగా పెడతారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నడమ కూడా ఇటు మొన్నటిదాకా టీడీపీ అభ్యర్థి కూడా బరిలో ఉన్నారు లేరు అనేది కూడా ఒక పక్క లోకల్ గా వినిపించింది. అయినప్పటికీ ప్రస్తుతం సుబ్బారెడ్డి వైసీపీ క్యాండిడేట్ వ్యవహార శైలి ప్రస్తుతం ఇండైరెక్ట్ గా కూడా డైరెక్ట్ గా కూడా ప్రస్తుతం టీడీపీ అభ్యర్థి చాలా యువకుడు ముద్దు కృష్ణారెడ్డికి కూడా చాలా అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఒంటిమిట్ట ఏ విధంగా ప్రశాంతమైన వాతావరణాలు, ఘర్షణలు లేవు, కొట్టాట్లు ఏం లేవు, కానీ పులివెందులు అంత భిన్నంగా ఈ సినిమా సీన్లను తలపించే విధంగా రామ్ గోపాల్ ఆర్జీవీ సినిమాను తలపించే విధంగా కూడా ట్విస్టుల మీద ట్విస్టులు ఉన్నాయి. ప్రతి నిమిషం ప్రతి గంటకు కూడా ఒక పక్క వైసీపీ నుంచి ప్రెస్ మీట్ పెడితే దానికి కౌంటర్ గా టీడీపీ పెడతారు, టీడీపీ నుంచి పెడితే కూడా దానికి కౌంటర్ గా వైసీపీ నుంచి పెడుతున్నారు. ప్రధానంగా ఏదైతే ముఖ్య నేతలు ఉంటారో రాష్ట్ర నలుమూలల నుంచి ప్రస్తుతం పులివెందుల్లోనే మకాం వేస్తున్నటువంటి ఇరు పార్టీలు చెందినటువంటి ముఖ్య నేతలు కూడా వాళ్ళకు మైకులకు చెప్తున్నారు. ఈ ప్రస్తుతం అదే మైకులు కూడా ఈ పులివెందులో కానీ ఒంటిమిట్టలో కానీ మోగపోవడంతో ప్రస్తుతం తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. మరి చూడాలి. ఇక్కడికి ఇప్పటికే దాదాపు 10 రోజుల నుంచి కూడా ఎన్నికల ప్రచారం, ఎన్నికల ప్రక్రియ కూడా కొలిపుచ్చే దిశగా కూడా పూర్తిగా శరవేగంగా ఎన్నికల సిబ్బంది కూడా శరవేగంగా చేసుకుంటారు. నేటి సాయంత్రం 5 నుంచి కూడా జస్ట్ ఇప్పుడే ఎన్నికల ప్రచార పర్వం కూడా ముగింపలగడంతో వాట్ నెక్స్ట్ అనేది కూడా ప్రస్తుతం పోలీసులు గట్టి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఎన్నికల ప్రచారంలోనే సాగుతున్నటువంటి వైసీపీ టీడీపీ నేతలు ప్రస్తుతం ఈ మైకుల ప్రచారం లేదు కాబట్టి ఏదైనా ఇళ్ల దగ్గర కానీ, వీధులలో కానీ, మండల కేంద్రాల గ్రామాలలో కూడా ఓ రకంగా కాలు దిగే పరిస్థితి ఉంటాయి. రెచ్చగొట్టే అంశాలు ఏదన్నా ఉన్నప్పటికీ కూడా పోలీసులు నాకాబందీ నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఎక్కడైతే హైపర్ సెన్సిటివ్ పోలింగ్ బూతులు ఉన్నాయో, గ్రామాలు ఉన్నాయో వాటన్నిటిలో కూడా ప్రస్తుతం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ కూడా అక్కడ నాకాబందీ ఏర్పాటు చేసి చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరి పోలీసులు ప్రస్తుతం మంగళవారం జరిగే పోలింగ్ కేంద్రం పోలింగ్ సమయానికి కూడా ఎటువంటి ఘర్షణలకు ఎటువంటి తావు లేకుండా ప్రస్తుతం ఏర్పాటు చేస్తారా లేదా? రైట్.